హాయ్ ఫ్రెండ్స్, జూమ్ మీటింగ్లో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి చూద్దాం. మీకు ఏ ఇమేజ్ని యాడ్ చేసుకోమన్నారో వాట్సాప్లో ఆ ఇమేజ్ మీద అక్కడ తీసుకోండి. ఆ ఇమేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ని క్లిక్ చేయండి. 3 డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో 5th ఆప్షన్ సేవ్ అనండి. మీకు సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. ఇది ఎక్కడ సేవ్ అవుతుంది అంటే మీకు మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది. చూడండి, మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది. నా మీ జూమ్ మీటింగు జూమ్ లింక్ని క్లిక్ చేయండి. మీరు ఇది ముందుగానే చేసుకోవచ్చు, లేదా జూమ్ స్టార్ట్ అయ్యే ఒక 10 మినిట్స్ ముందర చేసుకోండి. జూమ్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలాగ కింద చూడండి ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అన్మ్యూట్, ఇది స్టార్ట్ వీడియో అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్స్ అని. జస్ట్ టువర్డ్స్ స్క్రోల్ చేయండి రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే మీకు చూడండి ఆప్షన్స్ ఎస్ మోర్ అని వస్తుంది చివర. ఆ మోర్ అనే వచ్చిన దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ కార్నర్లో. మోర్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీటి బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్, దీన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు చూడండి వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్, ఫిల్టర్స్, అవతార్స్, ఈ చివర ప్లస్ యాడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు సెలెక్ట్ అన్ ఇమేజ్ అని వస్తుంది. మీ గ్యాలరీలో సేవ్ చేసుకున్నారు కాబట్టి గ్యాలరీని క్లిక్ చేయండి. ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అవుతుంది, గ్యాలరీని క్లిక్ చేయండి. సో గ్యాలరీలో సేవ్ చేసింది మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. ఇది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ 1 టైం యాడ్ అవుతుంది. నేను 2 టైమ్స్ యాడ్ చేసుకున్నాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంటుంది. మీకు ఇక్కడ యాడ్ అయి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది మీకు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కింద కనిపిస్తుంది. సో మీరు దాన్ని ఇక్కడ యాడ్ చేసిన వెంటనే మీకు ఇలా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఫోన్లో కాకుండా మీరు డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేస్తుంటే, జూమ్లో అటెండ్ అవుతుంటే ఇక్కడ కింద చూడండి, మీరు జూమ్ లింక్ క్లిక్ చేయగానే మీకు మైక్రోఫోన్ అండ్ వీడియో కనిపిస్తుంది. ఇక్కడ పక్కన చిన్నది డాట్ కనిపిస్తుంది, ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్, మీకు అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సేమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్, ఇక్కడ ప్లస్ యాడ్ కనిపిస్తుంది కదా. ఆల్రెడీ డెస్క్టాప్లో మీ దగ్గర ఆల్రెడీ పెట్టుకుని ఉంటే ఈజ్ ఓకే, యాడ్ చేసుకుని ఉంటే ఫోన్లో. లేదంటే డెస్క్టాప్లో ఎక్కడుందో సేమ్ ఇందాకట్లాగే మీరు క్లిక్ చేస్తే యాడ్ ఇమేజ్ క్లిక్ చేస్తే మీకు అది డెస్క్టాప్లో ఎక్కడ సేవ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకుంటే కనుక మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, సో ఇలా యాడ్ అవుతుంది. సేమ్ దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు అది అక్కడ బ్యాక్గ్రౌండ్ కింద వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.